ప్రైజ్ లార్డ్. క్రీస్తునందు ప్రియులారా, మీ అందరికి ప్రత్యేకమైన శుభాభివందనాలు. దేవుని యొక్క మహాదయని బట్టి ఈ ఛానల్ ద్వారా తెలియజేసే ప్రతి అంశం కోసం మీరు ప్రార్థిస్తున్నారని ప్రభుకి కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను. మరి ఈ దినమున ఒక నూతన విషయాన్ని ప్రభు సన్నిధానంలో ఉన్నప్పుడు దేవుడు తెలియజేసిన విషయాన్ని మీ ఎదుటికి తీసుకొస్తా ఉన్నాను. మన యొక్క భారతదేశము అత్యధికంగా ఒత్తిడికి గురికాబోతున్నట్టు దేవుడు తెలియజేస్తున్నారు. కాబట్టి మన దేశ సమగ్రత కోసము, క్షేమం కోసము అందరూ ప్రార్థన చేయాలని ప్రభు ప్రేమను బట్టి మనం చేస్తా ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా యెహోవా, మీ వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తా ఉన్నాను. ఆయన మా క్షేమం కోసం ప్రార్థించిన సమయంలో అనేక విషయాలు మీ ఆత్మ సాయం ద్వారా మాకు తెలియజేస్తున్నందుకే మీకు స్తోత్రాలు. మా భారతదేశమును అయ్యా జ్ఞాపకం చేసుకోండి నాయన, నీకు వందనాలు, స్తోత్రాలు. మొదటిగా నా అతిక్రమ దోషాలు మన్నించండి. దేశ నాయకుల అతిక్రమాలు, దేశం యొక్క దోషములు మన్నించి భారతదేశానికి ఏ రకమైన ఒత్తిడికి గురి చేయాలని ప్రతికూల పరిస్థితులు పొంచుని ఆ పరిస్థితుల నుంచి మీరు కాపాడండి. అధికారులు తీసుకునే నిర్ణయాలు అన్ని విషయంలో మీ యొక్క అజమాయిషి ఉంచండి. దుష్టుడి యొక్క పన్నాగాలను అణిచివేసి మా దేశం ఒత్తిడికి గురి కాకుండా, ప్రతికూల పరిస్థితుల బారిన పడకుండా కాపాడి క్షేమాన్ని దయచేయమని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరు కూడా ప్రార్థించినట్లు మీ ప్రార్థనాత్మను కుమ్మరించి మా ప్రార్థనని ప్రాయశ్చిత్తంగా ఎంచి పొంచున్న కీడు ప్రమాదాల నుంచి కాపాడమని యేసయ్య దయగలిగిన నామం పేరట వేడుకుంటూ ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రార్థించినట్లు ప్రభు మిమ్మల్ని ప్రేరేపించునుగాక. మే గాడ్ బ్లెస్ యు.